కాకినాడ నగరాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆనంద్ భారతి మైదానంలో క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. సుమారు 1.50 కోట్ల రూపాయల విలువైన శానిటేషన్ పరికరాలు, టిప్పర్ వాహనాలను ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఫాగింగ్ మిషన్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్ తెలిపారు. కాకినాడను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. చెత్తను రోడ్లు, కాల్వల్లో వేయకుండా పారిశుధ్య సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు నాటడం, రైన్ వాటర్ హార్వెస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ ను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం కమిషనర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ ఆదినారాయణ, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ మేనేజర్ డి రాజు, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు, నాయుడు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని అది ఈరోజు ఇదివరకండి పారిశుద్ధ్య కార్మికులు మీ అందరికీ తెలియాలి, రిలీజ్ సోదరులే చేసేవారు, అవునా కదా? ఇప్పుడు అది కాదండి. చాలామంది మా దగ్గరికి వస్తున్నారు, ఏమండి మేము కూడా ఆ శానిటేషన్ వర్క్ చేసుకుంటే పని పెంచమని అందరూ కోరుతున్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చెప్పాలంటే. ఏమంటే చాలామంది మరి ఆల్రెడీ చేసుకుంటున్నారు కదంటే, లేదు సార్ మాకు ఆ పని పెంచండి మేము చేస్తాం అనే పరిస్థితులు. ఇప్పుడు కులం లేదు ఇక్కడ, పారిశుద్ధ్య కార్మికులకి రిలీజ్ చేశారు. ఇప్పుడు అది కాదు, ఏ కులం లేదు, కుల మత భేదాలు లేకుండా అందరూ ఈ పని చేయడానికి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియదు. మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. నేను చెప్పేది దేనికోసం అంటే ఆ విధంగా ఉన్నారు ఈరోజు పరిస్థితి. మాకు ఇవ్వండి మేము చేస్తాం, మాకు కాంట్రాక్ట్ ఇచ్చేయండి మొత్తం చేస్తాం, మీకు సరిగ్గా అవ్వట్లేదు పని మాకు ఇచ్చేస్తే మేము పూర్తిగా చేస్తామండి, బాధ్యతలు అప్పచెప్పండి అని కూడా వస్తున్నారు చాలామంది. కానీ ఇక్కడ మనం ఉన్నాం, ముందు నుంచి పని చేసుకుంటున్నారు చాలామంది. సరే వాళ్ళకి ఇస్తే ఎలా చేస్తారో, ఇది ప్రభుత్వ పరంగా జరుగుతుంది కదా అనే ఆలోచనతో మనం ఆలోచించవలసి వస్తుంది. ఈరోజు మీరు కూడా కష్టపడి పని చేసుకోండి, మీకు కావాల్సిన సహాయం ఏది ఉంది, ఏమి ఇబ్బందులు ఉన్నాయో చెప్తే ఆ పని చేసే బాధ్యత మీ శాసనసభ్యులు కొండబాబు అధికారులతో చెప్పి చేపిస్తారని కూడా సందర్భంగా తెలియదు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మన కాకినాడ నగరంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు వారిలు పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ నెల మనము క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ అనే థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఒక చైతన్యం రావాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. గతంలో ఏదైతే స్థానిక శాసనసభ్యులు
ఈ పారిశుద్ధ్య కార్మికులకు హామీ ఇచ్చారో వాళ్ళకి కావాల్సిన పరికరాలు అందజేస్తామని, ఆ విధంగా ఈరోజు ఆ పరికరాలు అందజేసే కార్యక్రమం కూడా ఈ భాగంగా చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మెరుగైన శానిటేషన్ సదుపాయాలు ప్రజలకు కల్పించే విధంగా నూతన టిప్పర్స్, అదేవిధంగా ఫాగింగ్ మెషిన్స్, స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా రానున్నాయి. దానికి ఆల్రెడీ మనము అమౌంట్ కేటాయించుకొని ఆర్డర్స్ కూడా పెట్టడం జరిగింది. మన నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని సభాముఖంగా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.